అవునమ్మా, నువ్వు రాధవని చెప్పొద్దన్న మా నోటితోనే మేమే వాడికి నువ్వే తన రాధవని చెప్పేస్తామమ్మా. పదండి. అత్తయ్య ఆగండి. ఏంటమ్మా, ఇప్పుడు ఆదిశంకర్ పేడ కూడా విరగడైపోయింది కదా, మరి ఇంకెందుకు నిజం దాచడం? అవునమ్మా, ఇప్పటికే అబద్ధం చెప్పి మీ ఇద్దరిని విడదీసి బాధ పెట్టాం. ఇకనైనా నిజం చెప్పి మీ ఇద్దరిని కలిపి సంతోష పెట్టాలనుకుంటున్నాం. కాదనకమ్మా, మమ్మల్ని ఆపకు. నువ్వే రాధవని మా కృష్ణకి మేమే చెప్తాం. మామయ్య, నా ఉద్దేశం మీరు నిజాన్ని దాచమని కాదు. మీరు చెప్పాలనుకున్న ఆ నిజాన్ని నా నోటితో నేనే బావకి చెప్పాలి అని మిమ్మల్ని వద్దంటున్నాను, అంతే. అవును మామయ్య, ఇన్ని రోజులు బావ నా పక్కనే ఉన్నా నేనే తన చిన్నప్పటి రాతనని ఇప్పటి వరకు చెప్పలేకపోయాను. చివరికి నేనే రాదని అని బావ నమ్మినా బావకేమీ కాకూడదు అనే భయంతో నేను రాదని కాదని అబద్ధం చెప్పి తనని తన మనసుని ఎంతగానో బాధ పెట్టాను. అందుకే కనీసం ఇప్పుడైనా తన నమ్మకం నిజమని నేనే తన రాదని అని చెప్పి తన కళ్ళల్లో చిన్నప్పటి ఆనందం చూడాలనుకుంటున్నాను. దయచేసి ఆ అవకాశం నాకు ఇవ్వండి మామయ్య. నన్నే చెప్పనివ్వండి. నీ అంతట నువ్వే రాధవని కృష్ణతో చెప్తామంటే మేమాత్రం వద్దని ఎందుకు ఆపుతామమ్మా? అలాగే నువ్వే చెప్పు. మీ ఇద్దరు చిన్నప్పటి రాధాకృష్ణుల్లా కలిసిమెలిసి సంతోషంగా ఉండాలన్నదే మా కోరికమ్మా. అవునమ్మా, ఇంకెక్కువ ఆలస్యం చేయకుండా వెంటనే మా కృష్ణకు నువ్వే రాధవని చెప్పే. చెప్పాలనే ఉందత్తయ్య, కానీ వచ్చిన దగ్గర నుంచి బావెక్కడే కనిపించటం లేదు. ఎక్కడికెళ్ళాడు? చెప్పడం మర్చిపోయానమ్మా. తెలిసిన వాళ్ళది ఈవెంట్ ఉందని పొద్దున్నే వెళ్ళాడమ్మా. రావడానికి ఆలస్యం అవుతుందని కూడా చెప్పాడు. అయితే నేను కూడా బావని దగ్గరికి వెళ్ళి నేనే రాత్రిని వెంటనే చెప్పేస్తాను. చాలా సంతోషం తల్లి, త్వరగా వెళ్ళమ్మా. అలాగే మామయ్య, ఇప్పుడే వెళ్ళి చెప్పేస్తాను. అమ్మా రాధా, మీ ఇద్దరి రాక కోసం మేము 1000 కళ్ళతో ఎదురు చూస్తుంటామమ్మా. జాగ్రత్తగా వెళ్ళిరమ్మా. వెళ్ళిరామ్మా. అలాగే అత్తయ్య. లేమ్మా లేమ్మా, జాగ్రత్తమ్మా. వస్తాను. భగవంతుడా, చిన్నప్పటి నుంచి ఈ రాధాకృష్ణులను కలవనీయకుండా కష్టాలు పెట్టాం. ఇకనైనా వీళ్ళని కలిసుండేలా చూడు తండ్రి. ఇక వీళ్ళని ఏ దుష్టశక్తి విడదీయకుండా కాపాడు. గురువుగారు, ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందో తెలియట్లేదే. చుట్టుపక్కలంతా చూడండి నాయన. గురువుగారు, 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 ఏదో కాలిన శవంలా ఉంది.
తను శవం కాదు, అతనిలో ఇంకా ప్రాణం ఉంది. నిజమే గురువు గారు, ఇంతకాలినా ఇతను ఇంకా బతికే ఉన్నాడంటే ఆశ్చర్యంగా ఉంది. ఇతన్ని చావనివ్వకుండా ఏదో బలమైన కోరికే ఇతన్ని ఇంకా బతికిస్తుంది. ఈ పరిస్థితుల్లో ఇతను ఎక్కువ రోజులు బతకడం కష్టం. పదండి వెళ్దాం. ఆగండి. ఇతన్ని బతికించడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. తీసుకురండి. సిరి సిరి నన్ను ఆపద్దు సిరి. సూర్య చెప్పేది అర్థం చేసుకో. ఆపు. దింపు. ఏంటి సూర్య ఇది? సడన్ గా ఏమైంది నీకు? నాకేం కాలేదు సిరి. కాకపోతే ఇంకొన్ని రోజుల్లో నీ ఫోన్ రాకపోయినా, నీతో నేను మాట్లాడకపోయినా నాకు ఖచ్చితంగా పిచ్చి పట్టుండేది. సూర్య ఏంట మాటలు? నిజం సిరి, మనం పరిచయమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు నిన్ను విడిచి నేనెప్పుడు ఇన్ని రోజులు ఉండలేదు తెలుసా? ఫస్ట్ టైం నిన్ను చూడకుండా, నీతో మాట్లాడకుండా ప్రతి క్షణం నీకు ఏమైందన్న టెన్షన్తో ఈ 5 రోజులు నరకం అనుభవించాను. చెప్పాను కదా సూర్య, పని మీద బయటికి వెళ్లాల్సి వచ్చిందని. అక్కడేమో సిగ్నల్స్ లేవు. నాకు మాత్రం నీతో మాట్లాడాలని ఉండదా ఏంటి? అవన్నీ కాదు గాని, ఇక నుంచి నువ్వు ఎక్కడికి వెళ్తే నేను అక్కడికే వస్తాను. అదేలా కుదురుతుంది సూర్య? కుదురుతుంది సిరి, నువ్వు తలుచుకుంటేనే కుదురుతుంది. నేనా? అవును, నువ్వే. నేను చదువుకున్న చదువుకి నాకెటు పెద్ద ఉద్యోగాలు రావు. వస్తే ఏ అటెండరో ప్యూనో ఉద్యోగాలు వస్తాయి. అందుకే నువ్వు కాస్త రికమెండ్ చేస్తే నిన్ను 24 గంటలు కనిపెట్టుకుంటూ నీతోనే ఉండే ఉద్యోగమే చేస్తాను. ఏంటా ఉద్యోగం? అదే సిరి, మన పెద్ద ఆయన చేస్తాడే బిళ్ళ బంట్రోత్ ఉద్యోగం. అదే ఆ ఉద్యోగం నాకు ఇప్పించావనుకో, ఎంచక్క నీతో పట్టి నేను కూడా ఎక్కడికైనా రావచ్చు. ఏమంటావు? ఇంకొన్ని రోజుల్లో పెద్ద రిటైర్ అవుతానని చెప్పాడు కదా, మరి ఆ పోస్ట్ ఖాళీనే కదా. అందుకే నువ్వు కాస్త రికమెండ్ చేస్తే ఆ ఉద్యోగం చేస్తూ నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను. నిన్ను వదిలి ఒక్క క్షణం కూడా ఉండలేకపోతున్నాను సిరి. నిన్ను చూడకపోతే నా ప్రాణం పోయినట్టుగా ఉంటుంది. నా వల్ల కావట్లేదు సిరి. సూర్య, నా మీద నీకు చెప్పలేనంత ప్రేమ ఉంది అనుకున్నాను, కానీ నా మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతుకుతున్నావని ఇప్పుడే తెలిసింది. చాలు సూర్య, ఈ జీవితానికి ఇది చాలు. నువ్వు నా భర్తగా రావడం నిజంగా నా అదృష్టం. నిన్ను విడిచిపెట్టి ఇక నుంచి నేనెక్కడికి వెళ్ళను సూర్య. నేను నీతోనే ఉంటాను.
ఏంటండి ఎప్పుడు చూడనట్టు అలా చూస్తున్నారేంటి? నన్ను కాదు, ముందు ఈ పనులను చూడండి. అన్నయ్య ఏంటి పనులన్నీ వదిలేసి ఏదో ఆలోచిస్తున్నాడు? మీకేదైనా పని చెప్తే అంతేనండి, ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తూనే ఉంటారు. మిమ్మల్నేనండి, అవతల చాలా పనులున్నాయి కానివ్వండి. ఏంటండి, ఇంకా చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. మీరు ఇలా ఆలోచిస్తూ ఉంటే పనులన్నీ ఎప్పుడవుతాయి? త్వరగా కానివ్వండి. ఏంటి లక్ష్మి గారు ఎలా వస్తున్నారు? అన్నా అన్నా, ఈరోజు నీకేమైంది? ఒక్క పని కూడా సరిగ్గా చేయట్లేదేంటన్నా? నువ్వేడున్నా నీ మనసు ఏడో ఉన్నట్టుందన్నా. ఒక్కరోజు లక్ష్మి గారు లేకపోతే నువ్వు ఇలా అయిపోతున్నావేంటన్నా? నేనెళ్ళి ఆ పొలం తీసుకొని వస్తాను, నువ్వు ఈ పనులు చూడన్నా. నేనెందుకు లక్ష్మి గారి గురించి అంతగా ఆలోచిస్తున్నాను? నేను ఆలోచించినట్టు మరి తను కూడా ఆలోచిస్తుందా? ఒకవేళ ఆలోచిస్తే తను ఊరెళ్ళి 2 రోజులైనా నేను ఇక్కడ ఎలా ఉన్నానో తెలుసుకోవడానికి ఫోన్ అయినా చేయాలి కదా. మరెందుకు చేయలేదు? అంటే తనపై నాకే నా ప్రేమ ఉంది. ఏ తనకు మాత్రం నా పైన ప్రేమ లేదా? ఉన్నా కావాలని ఇలా చేస్తుందా? అవునులే, నా మనసులో ఉన్న ప్రతి మాట తనతో చెప్పుకున్నందుకు
కృష్ణ బావా, నేను కృష్ణ బావా నీ రాధని. లక్ష్మి గారు, మీరు హ, నా రాధా? అవును బావా, నేనే నీ రాధని. చిన్నప్పటి నుంచి నిన్నెంతో ప్రాణంగా ప్రేమిస్తున్నా నీ రాధ నేనే బావా. నమ్మలేకపోతున్నావు కదా బావా? నిజం బావా, నేనే నీ రాధని. నీకు గుర్తుందా, రాధాకృష్ణులు ఎప్పటికీ కలిసుండరని మన ఊరు పంతులు గారు చెప్తే నేను నీతో కలిసుండాలని నా మెడలో దండ వేసి నన్ను పెళ్లి చేసుకుని నీ భార్యని చేసుకున్నావు. గుర్తుందా బావా? ఆ రాధని నేనే బావా. మన ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలిచుండాలని నువ్వు నేను కలిసి రాయి పైన చెట్ల పైన మన పేర్లు రాసుకున్నాం బావా. గుర్తుందా? ఆ రాతని నేనే బావా. నువ్వు చెప్తుంది నిజమా? అవును బావా. ఇన్ని రోజులు నేనే నీ రాధనని చెప్పాలనున్నా చెప్పే పరిస్థితి నాకు లేకుండా పోయింది బావా. అందుకే నువ్వెన్నిసార్లు నీ మనసులో మాట చెప్పినా నేను నీ రాధని కాదు అని అబద్ధం చెప్పాల్సి వచ్చింది. రాధా, ఈ రోజు కోసం ఎన్నో రోజులుగా నేను ఎదురు చూశాను తెలుసా? ఇక నుంచి నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళవు కదా? వెళ్ళను బావా, ఇంకెక్కడికి వెళ్ళను. మేడం, మీరు చెప్పిన ఇల్లు వచ్చింది. ఓకే మేడం. మరికొద్దిసేపట్లో నేను కన్న కలలన్నీ నిజం కాబోతున్నాయి. మా బావ కళ్ళల్లో ఆనందం చూడబోతున్నాను. ప్రసాద్ గారు,
ఇది నిజమే, అక్కడుంది లక్ష్మి గారే. ప్రసాద్ గారు ఏం చేస్తున్నారండి? నేను మీతో మాట్లాడుతుంటే మీరేంటి అద్దంలో చూస్తున్నారు? ఆ, అంటే అద్దం మీద దుమ్ముంటే తుడుద్దామని. ప్రసాద్ గారు